సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రచారాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈ ప్రచారం సాగుతున్న సందర్భంలో కేకే సర్వే అనేది పెద్ద ఎత్తున కూడా వైరల్గా మారింది. కేకే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ హవా చూపెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడతా ఉన్నారని చెప్పి కేటీఆర్ ప్రచారం చేస్తుండే. ఏం చెప్తారు? ఫేక్ అంటున్నాము అన్న, మేము ఫేక్ సర్వే, మేము నీతిగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అయినాము. మా ఎమ్మెల్సీ వాళ్ళు కూడా అక్కడ దానిపైన కేసు పెట్టడం జరిగింది. విచారణకు వచ్చిన నిజాలు అనేది అప్పుడు వెలువడుతుంది. అలాగే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తారు, పేదల భూములన్నీ కబ్జా అయిపోతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది. అన్న కబ్జా అయితే ఆయన ముందు అన్న దుర్మార్గుడిని ఒకసారి మాతో పాటు తీసుకురండి. ఏడ కుంటలు ఉండాలి, ఏడ చెరువులు ఉండాలి, అవి దోమి నువ్వు దొరసాన్లకి అలా ఇల్లులాగా అమ్మి కాంట్రాక్ట్ బేసిల మీద అమ్ముకున్న వ్యక్తివి నువ్వు. బలుగు బడగిన వర్గాల కడుపు కొట్టిన వ్యక్తి నీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఆ టైంలో మేమేం చేస్తూ ఉన్నాం, అక్కడ ఉన్న చెరువులు అంటే పునరుద్ధరిస్తున్నాం వాటిని. ఏదైతే మా కుంటలు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో, తాతల కాలం నుంచి ఉన్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి మేము తీసి మళ్ళీ ఇప్పుడు యువతకి తెలియజేయాలనుకుంటా ఉన్నాం. దాని హైడ్రాన్ పేరు పెట్టవద్దు, ఇంతకు ఏ పేదను కడుపు కొట్టలేదు, ఎవరికి తగ్గ న్యాయం అనేది రేవంత్ అన్న చేస్తూనే ఉండు. దానివల్ల ఎవరు అన్యాయం చేయలేదు, దానికి న్యాయమే జరుగుతూ ఉంది. మళ్ళీ మన చెరువులు మన అన్ని వెనక్కి రాబోతూ ఉన్నాయి. ఇక్కడ జూబ్లీస్లో నవీన్ యాదవ్ గెలిస్తే జైల్లో ఉన్నటువంటి రౌడీలంతా బయటకు వచ్చి వసూల దందా ఏర్పడుతుంది ఇక్కడ జూబ్లీస్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చాలాసార్లు ఇక్కడ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ అదే ప్రచారం చేస్తూ వస్తూ ఉంది. ఏం జరగబోతుంది? పోయింది ఎవరు? మీ వాళ్ళు వేరు జైల్లోకి వెళ్ళి మీ వాళ్ళు వచ్చి కండువా కప్పుకొని కార్యకర్తలుగా తిరుగుతూ ఉన్నారు, టికెట్ అడుగుతూ ఉన్నారు. సిగ్గుండాలి మీకు ఆ మాటలు మాట్లాడనిక. ఎవడు వసూలు చేసినట్టు తలపడ్డాడు? 25 క్రిమినల్ కోర్టులో కేసులు ఉన్నాయి మీ మీద. కోర్టుల చుట్టూ తిరగాల్సిన వాళ్ళందరూ ఎవరైతే అసెంబ్లీకి పంపుతుంది. ఏమంటారు? అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి పైన అక్రమ కేసులు పెడుతుంది. మీకు మాకు చేడత ఎలా ఉంది? ఏమంటారు? బండ్లు అయితే బండ్లు ఓడలైతే అన్నట్టుగా మీ కాలం అయిపోయింది, మా కాలం రాబోతోంది. ప్రజలు సంతోషపడబోతా ఉన్నారు. నవీన్ యాదవ్కు ప్రజలంతా భయపడబోతున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని డివిజన్లు కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ప్రజలు ఓన్లీ మైక్ల ముందు మాత్రమే ఇలా చెప్తున్నారు, భయపడి అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. భయపడి అంటే మరి గత 10 ఏళ్ళుగా నీ వెంటనే మనుషులతో మాట్లాడించు. నవీన్ అన్న మీద ఒక క్రిమినల్ కేసు, నీ పేడ్ ఆర్టిస్టుల కేసులు కాకుండా అన్న మీద జెన్యున్ వచ్చిన ఒక కేసు నువ్వు చూపిస్తే, అన్న ఆ రోజు చెప్పిండు రౌడీ షూట్ ఉన్నట్టు నా విధంగా అనిపిస్తే ఇదే చౌరస్తాకు రండి, నేను రాజీనామా చేస్తే రాజకీయ జీవితాన్ని అడుగుపెట్టను అని చెప్పిండు. మరి దానికి ఏం చెప్తారు వాళ్ళు? ఇక్కడ బీజేపీ పార్టీ కూడా మరో అంశాన్ని ముందేసుకుంది. ఎంఐఎం పార్టీ నుంచి ఆ వ్యక్తిని అద్దెకు తీసుకొచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఏం చెప్తారు? మేము బీజేపీని కన్సిడర్ చేయము. ఏమన్నా ఎవరైనా చేస్తారా బీజేపీని? లెక్క చేస్తున్నాం అసలు. 4-5 కార్యకర్తల ఓట్లు ఆ టీఆర్ఎస్లో పడుతుండే, చాలా కార్యకర్తలు 4-5, కానీ మా అన్నలకి మా పెద్దలు ఎవరికి కూడా మేము వేటిని కన్సిడర్ చేసుకోము. ఉన్నది ఒకటే ఒక సిద్ధాంతం, అన్న సిద్ధాంతం. అన్న గెలవబోతా ఉన్నాడు. 50,000 మెజారిటీకి పైచిలుకుతోనే గెలుస్తూ ఉన్నాం. ఇంకా చెప్పండి, కేకే సర్వే ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీ హవా చూపెడతా ఉంది. దీని ద్వారా రేవంత్ రెడ్డి తలబట్టుకొని భయపడతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి భయంతో ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ ఆ పార్టీ ఇన్ఛార్జ్ కేటీఆర్ కావచ్చు ఇతర నాయకులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు? నిజం సర్వేలు అనేవి ఏ పార్టీ సర్వే చేయించుకుంటే ఇవాళ వాళ్ళకే అనుకూలంగా చెప్తారు. మనం కేంద్రంలో చూసినాం కదా, ఏది ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. మొన్న ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పారు కదా. మరి మా ప్రభుత్వం వచ్చింది కదా. సర్వేలు అనేవి ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ పార్టీని ప్రజలల్లా ఎగస్ పార్టీని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని బూచి 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 అని చూపిస్తున్నారు. ఇవాళ రేపు ఎందుకు చూపిస్తున్నారు అంటే వాళ్ళకు అపనమ్మకం, వాళ్ళ అయ్యకు నిద్ర పడతలేదు ఫామ్ హౌస్లో ఉండి. మరి కొడుకుకేమో ఓ పక్క చూస్తే అలా బాగా వస్తలేడు, అలా ఏదో వచ్చిండని. ఇక ఈ నిన్నయాలు ఏదో తిరుగుతున్నాడు, అట చూస్తేనే చెల్లెపోయేమో జిల్లాలల్లో తిరుగుతుంది కొత్త పార్టీ పెడతాని. ఇక ఎక్కడ తోయక ఏం చేయాలనో ఏం ఆలోచన చేయాలనో తోయక ఏదో ఒకటి 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఛానళ్ళని ఎంపిక చేసుకొని కొందరు వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి బోగస్ సర్వే చేయించి కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలని చూస్తున్నారు. 10 సంవత్సరాలలో ఏనాడన్నా గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయా? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు బాధతోటి మానసికంగా శారీరకంగా ఎంత బాధపడ్డారు? పోలీసు ఉద్యోగాలు వచ్చినాయా? ఇంజనీర్లను చేసినావా? నువ్వు 10 సంవత్సరాలలో ఒకరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చినావా? నీ ఇంట్లోనైతే 6-7 ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఉంది? ఆ ముసల్ది ఏది కేటీఆర్ కొడుకు, ఇద్దరు తప్ప ఎవరు లేరు. వాళ్ళిద్దరు కూడా మరి ఈసారి వస్తే వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చున్నాయేమో. కానీ దేవుడు చాలా గొప్పోడు కదా, కర్మగాలి వాళ్ళ బండారం అంతా బయట పెట్టడానికి. కాళేశ్వరం చూసిరు కదా మీరు, ఎంత అవినీతి జరిగింది. అవన్నీ కూడా టీఆర్ఎస్ తప్పిదాలు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒకప్పుడంటే ఎవరు ఏది చెప్పినా నమ్మేది, కానీ ఇవాళ రేపు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏ పార్టీ మనకు మేలు చేస్తుంది, ఏ పార్టీతోటి మనం బాధలు అనుభవించినాం, కష్టాలు అనుభవించినాం. ఇదే జూబ్లీ హిల్స్ ఏరియాలో మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది కదా. 10 సంవత్సరాలల్లో ఇక్కడ ఎంత మాత్రం వాళ్ళు డెవలప్ చేసిండ్రు అనేది మరి
వాళ్ళు మేము పబ్లిక్గా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, రమ్మని చెప్పండి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో, మేము చేయబోయే అభివృద్ధి ఏందో మేము చెప్తాం. ఇక్కడ ఎలక్షన్ కూడా పడ్డప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి సర్వేలు చేయొద్దని చెప్పి ఎలక్షన్ కమిషనే చెప్తుంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా కొందరు వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చారు, కేకే పైన సర్వే చేసిన వాళ్ళపైన కంప్లైంట్ చేశారు. నిజంగా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన? తప్పకుండా తీసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సరే ఏది ఉన్నా కానీ మా పార్టీ పెద్దలు, మా సీఎం గారు రేవంత్ అన్న, మా పార్టీకి సంబంధించిన ముఖ్య మినిస్టర్లు అందరూ కూడా, పిసిసి మహేష్ అన్న అందరూ కూడా కూర్చొని నిర్ణయించి ఏం చేయాలనేది, ఈ ఫేక్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది మేము సోషల్ మీడియాలో ఎట్లా మేము ఎదుర్కోవాలనేది దాని గురించి తర్వాత మాట్లాడతారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే ఫేక్ చేస్తున్నారో వాళ్ళ సంగతి ఇప్పుడు ఏమన్నా మేము తర్వాత మాట్లాడతాం. ఓకే, చెప్పండి, జూబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అసలు ఏ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది? మీరు ప్రజల్లో కూడా బాగా తిరుగుతూ ఉన్నారు, అసలు ఏమంటా ఉన్నారు ప్రజలు? నవీన్ యాదవ్ పైనే మొగ్గు చూపిస్తున్నారండి. ఎందుకు నవీన్ యాదవ్? ఇప్పుడు చిన్నగా నిన్న నైట్ వర్షాలు పడ్డాయి, మీరు కూడా వెళ్తున్నారు, రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి మూడవసారి కూడా ఎన్నుకున్నారు గోపీనాథ్ గారిని. ఫస్ట్ 10 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు. ఒక్క రోడైనా బాగు చేయలేరు. మరి ఎందుకు ఎన్నుకోవద్దు? ఇంత మీద అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు మీకు ఎన్నుకుంటారని ఒక నమ్మకం మాకు కూడా ఉంటుండే. మేము గెలవము, మేము వాళ్ళు చేసింది కదా అనుకుంటుండే. నవీన్ యాదవ్ గారు ఒక ఎన్ని వందల మందికి శ్రీమంతాలు చేసిండ్రు, పెళ్లిళ్ళకు పుస్తమట్టలు ఇచ్చిండు, ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఆదుకున్నాడు. ప్రతి ఒక్కరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేదగ్గ కుటుంబం వీళ్ళ కుటుంబము. అందులో ఈ కుటుంబంలో సభ్యుడు నవీన్ యాదవ్ గారు కాబట్టి ఈయనకు వేస్తారు ఓటు. ఇంకోటి ప్రాంతీయం అని నినాదంతోనే మీరు బయటకు వచ్చిండ్రు కదా, మళ్ళీ వీళ్ళు కూడా అదే ప్రాంతీయం. గోపీనాథ్ అని ఎక్కడి నుంచి, ఆంధ్ర నుంచి వచ్చిండ్రు. మీరు ప్రాంతీయులు అయినప్పటికైనా ఆంధ్ర వాళ్ళకి సీట్ ఇచ్చిండ్రు. మరి మా ప్రాంతీయులు మాకు అవసరం లేదా? అందుకే నవీన్ ఎన్నుకుంటారు. ఇక్కడ కేకే సర్వే కూడా బయటకు వచ్చింది. కేకే సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా చూపెడతా ఉంది. ఏదైతే ఈ సంబంధించిన సర్వే చూసి కూడా కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులంతా తలబట్టుకుంటూ ఉన్నారు. సరే, ఈ కాంగ్రెస్ శ్రేణులంతా తలబట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మా కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున కూడా భయపడుతున్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? సర్వే చేపించిందే వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు సర్వే చేపించిండ్రు. వాళ్ళ ఉనికి చాటుకోవడానికి, వాళ్ళు సిగ్గుపోకుండా ఆపుకోవడానికి ఏదో తూదో మంత్రాన్ని సర్వేలు చేసి మేమే గెలుస్తామని కాలర్ ఎగరేస్తున్నారు, జబ్బలు కొట్టుకుంటున్నారు. పోనీ అల్ప సంతోషం అదైనా మిగిలిన వాళ్ళకు, వాళ్ళు ఎట్లా ఓడిపోతారు కదా, ఆరిపోయే దీపంకి వెళ్తారు ఎక్కువ లాగా. పోనీ సంతోషమైన మిగిలిన వాళ్ళకు మేము గెలుస్తామని మాకు తెలుసు, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి తెలుసు, గెలిచేది నవీన్ అన్ననే, ఎగిరేది ఈ నవీన్ అన్న గడ్డలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీలంతా కూడా రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు, పెద్ద ఎత్తున వసూల దందా ఏర్పడుతుంది ఇక్కడ అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు? నవీన్ అన్న గారికి ఏదైనా చేయాలి, ఏదైనా చలాయించాలి అని అంటే పార్టీ అవసరం లేదు, పదవి అవసరం లేదు, సొంత కెపాసిటీ ఉంది. మంచి వాళ్ళకు ప్రాణం తీస్తారు, ప్రాణం ఇస్తారు, చెడ్డ వాళ్ళకు ప్రాణం తీస్తారు. ప్రతి ఒక్క మనిషిలో అది ఉంటుంది. ఓ నవీన్ అన్న గారి దగ్గరనే కాదు, ఇప్పుడు నేను కొడతాను ఊరుకుంటావా? ఊరుకో కదా, ఎవరి దగ్గరైనా అది ఉంటుంది. కానీ ఆయనకు పదవి వస్తే చేస్తా అంటే పదవి రాకుండా చేయాలనుకుంటే చేయగలుగుతారు. ఇప్పుడు ఎంతో మంది రౌడీ షీటర్లు ఉన్నారు, ఏం పదవి ఉంది వాళ్ళకి? పదవి రౌడీ షీటర్ కావడానికి పదవి అవసరం లేదు. అట్లా అనుకుంటే ఈ పదవి నవీన్ అన్నకు అవసరమే లేదు. ఇది ఎంత ఆయనకు కంటిలో నలుసంత ఈ పదవి ఆయనకు. కాకపోతే సేవ, ఒక అధికారికంగా సేవ చేయాలి, అనధికారికంగా ఎంత చేసినా కాదు, సేవ చేయాలి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన సేవకు ఈ పార్టీ అయితే తోడుగా ఉంటుందని చెప్పేసి నెగ్గుకొని పార్టీ నుంచి నామినేషన్ వేసిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ పెద్ద ఎత్తున పేదల భూములన్నీ కూడా కబ్జా అయిపోతే, అలాగే హైడ్రా పేరుతో కూడా పేదల ఇల్లు కూడా కూల్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇటువంటి విషయాల్లో ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం జరగబోతుంది? కబ్జా చేయడానికి మీరు ఏమైనా పెట్టినరా? ఉన్న లేదంతా మీరే దోసుకొని పోయినరు. ఇంకా ఏముందని కబ్జా పెట్టుకోవడానికి? హైడ్రా అని అంటే హైడ్రా అందరికీ కాదు, మీరు కొంచెం జాగా కనబడ్డదంటే కబ్జాలు పెట్టుకున్నారు. మరి మీ గడిలు కూల్చడానికి బుల్డోజరే కావాలి కదా. మీ గడిలో ఉన్నదంతా మా సొత్తు మేము తెచ్చుకోవాలంటే బుల్డోజర్ తీసుకుపోవాలి, గడి కూల్చాలి. కూల్చేటి అన్ని కబ్జాదారుల గడిలు మాత్రమే, పేద ప్రజలు కాదు. పేద ప్రజలు అండకు ఉండేదే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి ఏ సంక్షేమ పథకం అమలు కాలేదు, ఒక ఫ్రీ బస్ మాత్రమే ఇచ్చి ఆడవాళ్ళ కొట్లాడబెట్టిరు అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫ్రీ బస్ ఒకటే ఇచ్చిండా? సన్నబియ్యం ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, మళ్ళీ రైతు రుణమాఫీ ఇచ్చిండు, సిలిండర్ ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇచ్చిండు ట్రాన్స్జెండర్కి. ఏం చేయలేదు? ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాలు చేసిండు. ఇంకెందుకు చేయలేరు? ఇంకా కేటీఆర్ నేను వస్తే సోమరిపోతులాగా మారుతారు మీరు అని ఉచిత పథకాలు తీసేస్తా అంటున్నాడు. ఇది ఎవరైతే బస్తీలలో ఉండే గుడిసెలలో ఉంటారు చూడండి పేద ప్రజలు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు సన్నిధానంలో వాళ్ళ వాకిట్లో ఉండే నిధులు పథకాలు ఇవి.
సరే మన బస్ ఫ్రీ వలన రోజు ఒక 100 రూపాయలు మిగులుతుంది, నెలకు 3000 వెనకేసుకుంటున్నారు వాళ్ళు, 3000 చిట్టేసుకుంటారు. కరెంటు బిల్లుకు ఒక 500 ఈజీగా 500 మిగులుతున్నాయి, గ్యాస్ దగ్గర మిగులుతున్నాయి. సన్న బియ్యం బయట 60-70 రూపాయల కిలో ఉన్నది. పండగ వస్తే తప్ప సన్న బియ్యం తినలేని దుస్థితిలో ఉన్నారు మా హైదరాబాద్ వాసులు. అలాంటి వాళ్ళు రోజు సన్న బియ్యం కడుపునిండా తింటున్నారు. సల్ల ఉండ మా రేవంత్ అన్న అంటున్నారు. ఈ ఆశీర్వాదం తీసుకుంటుండే కాబట్టి వాళ్ళకు శాపనార్థాలు పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ పథకం తీసేయాలనుకుంటున్నారు. దీనిపైన మనం వస్తున్నారు వాళ్ళు, అంతే. జూబ్లీహిల్స్ ప్రజలంతా భయపడతా ఉన్నారు, అక్కడ నవీన్ యాదవ్ కోటేయాలంటే భయపడతా ఉన్నారు. అసలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు ప్రజలంతా అని చెప్పేసి కూడా మాట్లాడుతోంది బీఆర్ఎస్ పార్టీ. భయపడుతున్నారు అనే పదం వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా నవీన్ అన్న అలాంటి వాడైతే భయపడే వాళ్ళు అసలు ఆ పదమే చెప్పరు వాళ్ళు. నిజంగా నవీన్ అన్న రౌడీ అయితే వాళ్ళు భయపడేవాళ్ళు, రౌడీ అని చెప్పేవాళ్ళు కాదు. చెప్తున్నారని అంటే నవీన్ అన్న అసలు ఈ రౌడీ అని చెప్తున్న ప్రతిసారి వాళ్ళ మనసులో మీరు చేసుకొని చెప్పాలి. నిజంగా నవీన్ అన్న రౌడీ అయితే ఇంత ధైర్యంగా ఎవడొచ్చి చెప్తాడు? చెప్పరు. ఇది దుష్ప్రచారం మాత్రమే, ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం మాత్రమే ఇది. జూబ్లీహిల్స్ లో 14వ తారీఖున ఏం జరగబోతుంది అంటారు? 14వ తారీఖున కాంగ్రెస్ త్రివర్ణ పతాకం విజయ బేరి మోగించబోతుంది. జూబ్లీహిల్స్ అడ్డ పైన కాంగ్రెస్ గడ్డ హయామాలో త్రివర్ణ పతాకము 3 రంగుల జెండా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. అలా ఏంది పరిస్థితి? జూబ్లీహిల్స్ లో ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు? అసలు ఏం జరగబోతుంది ఎలక్షన్స్? ప్రజలంతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుంది, సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అభివృద్ధి కూడా చేస్తున్నాడు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇవాళ సన్న బియ్యం కావచ్చు, అట్లాగే మన వివిధ పథకాలు, ఇవాళ ఫ్రీ బస్ కావచ్చు, ఇట్లాంటి చాలా చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ముందు కూడా చాలా పథకాలు చేపట్టడానికి ఇవాళ రైతు రుణమాఫీ 21,000 కోట్లు అంటే ఇవాళ కేసీఆర్ వారు ఇచ్చిండు. రైతు రుణమాఫీ వడ్డీ కూడా కట్టలే, ఇవాళ రుణమాఫీ వడ్డీతో సహా కట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో ఆ రకంగానే ఇవాళ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేము వడ్డెర కులాన్ని చెప్పేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో 21,000 ఓట్లు ఉన్నాయి. 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాకున్నటువంటి పథకాలను, మాకున్నటువంటి హక్కులను, మాకున్నటువంటి వాటిని తొలగించడం జరిగింది. దాంతోపాటు ఏ రోజు కూడా కేసీఆర్ వడ్డెర్లు అనేటువంటి పదం కూడా వాడలే. కాబట్టి మేము కూడా 10 సంవత్సరాలు చూసి విసిగి వేసారి అవకాశం వచ్చినట్టు మొన్న ఓడగొట్టినాం. ఈసారి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేకే సర్వే కూడా బయటకు వచ్చింది. కేకే సర్వేలో కూడా బీఆర్ఎస్ హవా చూపెడుతుంది. దీన్ని చూసి రేవంత్ రెడ్డి నెత్తి పట్టుకుంటున్నాడు, భయపడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళంతా అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు? ఏ సర్వేలన్నీ ఫేకు, ప్రతి గడప కూడా మేము పోతున్నాం. ఇవాళ నవీన్ యాదవ్ అనే వ్యక్తి 10 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి ఆయనతో అయినటువంటి సాయం చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ కష్టాలలో, నష్టాలలో, సుఖాలలో అన్నింటిలో పాలు పంచుకుంటూ ఖచ్చితంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా కూడా చేస్తాడు. ఇంకోటి ఏంటంటే 3 సంవత్సరాలు ఉంది ఇంకా పడియాడు. 3 సంవత్సరాల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇలా రోడ్లు చూసిన ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే, అధికారం ఉన్న పార్టీ గెలిస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని తెలుసు. ప్రజలు కూడా తెలివి కాలంలోనే మొన్న కంటోన్మెంట్లో కూడా మీరు చూసిండ్రు. రేపు ఇది నవీన్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పటికే నవీన్ యాదవ్ గెలిచినాడు, కాకపోతే మెజార్టీ కోసం ఇవాళ ప్రయత్నం బంపర్ మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ ఇవాళ ప్రజలు కూడా ఆ రకంగా సిద్ధమై ఉన్నారు. అలా చెప్పండి, ఒక కేకే సర్వే కూడా బయటకు రిలీజ్ అయింది. కేకే సర్వే ద్వారా బీఆర్ఎస్ పార్టీ హవా చూపెడుతుంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం భయపడుతుంది, ఓడిపోతున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఏం చెప్తారు అది సంబంధించి? కేటీఆర్ ఆయన రామారావు కాదు, డ్రామాల రాముడు. కేవలం ఈ యొక్క తప్పుడు సర్వేల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి పబ్బం గడుపుకోవాలనే యొక్క కుట్ర రాజకీయాలకు మరి ఆయన తెరలేపారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు అశేష ప్రజావాహిని ఈరోజు ఈ రాష్ట్రంలో మరి బలహీన వర్గాలకి బాట చూపినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్కి అనుకూలంగా ఈ నియోజకవర్గంలో మరి జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, మరి 10 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బడుగు బలహీన వర్గాల్ని పట్టించుకోకుండా ఉన్నత వర్గాలకే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బలహీన వర్గాలకు చెందినటువంటి మన నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వటము, రాష్ట్రంలో రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా దేశంలోనే ప్రప్రదంగా రిజర్వేషన్లు ఇవ్వటమే కాదు, ఇక్కడ అసెంబ్లీ సీటును కూడా బలహీన వర్గాలకి బహుమతిగా ఇవ్వటాన్ని ప్రజలందరూ కూడా ఇది గెలిపించి
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు మద్దతుగా బహుమతిగా ఇయ్యదలుచుకుంటారని ఈ సందర్భంగా చెప్తాను. నవీన్ యాదవ్ గెలిస్తే హైడ్రా పేరుతో పేదలను మొత్తం కూల్చేస్తుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే హైదరాబాద్ అందరితో కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? హైడ్రా అనేది ఈ యొక్క మహానగరాన్ని మరి కేవలం కేటీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసి నాలాలను కానీ గవర్నమెంట్ స్థలాలను కానీ మరి విలువైనటువంటి స్థలాలను కూడా తమ అనుచరులకు సహచరులకు మరి కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లో వాటిని కొన్నింటిని తొలగించడము మరి ఈ పరిపాలనా పద్ధతిలో ఒక భాగమని, అది కనుక ఆ విధమైన చేయకపోతే ఈ హైదరాబాద్ మహానగరానికి ప్రమాదం ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని మరి సంస్కరణల ద్వారా చేపట్టిన విషయమే కానీ మరి హైడ్రా అనేది మరి ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధికి చేస్తున్నదే కానీ అది వ్యతిరేకం కాదు. దాన్ని గమనించకుండా మీరు చేసినటువంటి తప్పుడు పద్ధతిని ఇంకా ఏలెత్తి చూపి అనుచరులకి సహచరులకి కబ్జాలు చేయించడం కట్టబెట్టడం, అది టీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాత్రమే ఈ హైదరాబాద్ మహానగరాన్ని కాపాడటం కొరకు, ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడటం కొరకు చేస్తున్న ప్రయోగంలో ఒక భాగమని ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే జైల్లో ఉన్న రౌడీలంతా బయటకు వచ్చి విజృంభిస్తారు, వసూళ్ల దందా ఏర్పడుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ అని చెప్పేసి కూడా ఈ రకంగా ప్రచారం చేస్తుంది ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు. ఏం చెప్తారు? నవీన్ యాదవ్ చిల్లర వేషాలు వేయాల్సిన అవసరం లేదు. నవీన్ యాదవ్ శ్రీమంతుడు, సంపన్నుడు. అతను ఈ చిల్లర దందాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి అన్నం పెట్టి పంపించే సాధారణంగా మరి గౌరవించేటువంటి కుటుంబం వారిది. వారికి ఈ చిన్న చిల్లర వేషాలు వేయటానికి ఆయన ఉన్నతమైనటువంటి విద్యావంతుడే కాకుండా ఎందరో నిరుద్యోగులకు మరి ట్యూషన్ ఫీజులు పెట్టలేని వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో మరి ఎందరో నిరుపేదలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనని రౌడీ అని కేవలం రాజకీయంగా ఒక బలహీన వర్గాల బలమైనటువంటి వ్యక్తిని ఎదుర్కోలేక రౌడీ అనే ఒక ముద్ర వేసి ఆయనని బదనం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆయన ప్రతి ప్రజల్లో మమేకమై ఉంటున్నారు. శ్రీశైలం యాదవ్ గారు చేసినటువంటి మంచి పనులు కానివ్వండి, మరి నవీన్ యాదవ్ గారు చేసినటువంటి అనేక మరి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతమే కాకుండా ఉచిత మరి కోచింగ్ సెంటర్లే కాకుండా అనేక కార్యక్రమాలని వారు ఆర్థికంగా వెచ్చించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారు వాలంటరీగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. వారికి ఈరోజు గవర్నమెంట్ కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ మద్దతు ఉంది. రేపు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదల సమస్యలు మొత్తం కూడా మరి తీర్చడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రజలకు ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా మంచి మెజార్టీతో గెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలు మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి ఈ వర్గాలకు మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయటమే కాకుండా ఈనాడు మరి ఎంతో ముందుకొచ్చి ఉన్నత వర్గాలకు చెందిన రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సబ్ కమిటీ చైర్మన్గా ఉండి ఎస్సీ రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, బీసీ సబ్ కమిటీ కానివ్వండి, మరి అన్ని కార్యక్రమాలు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన వర్గాలకు రాజకీయ అవకాశం విద్యా ఉద్యోగ రాజకీయాలు కల్పించాలనే ఉద్దేశంతో మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని శక్తులు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి మరి అనేక కోట్ల రూపాయలు కొల్లగొట్టి మరి నిన్న మొన్న కట్టిన ప్రాజెక్టులే నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. మరి శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టులు తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాదు ఈ తెలంగాణ ఆవిర్భావానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భిక్ష ఈ తెలంగాణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి తెలంగాణ ఈ దేశంలోనే సంపన్నమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని మరి ఆర్థిక విధ్వంసం సృష్టించి అప్పుల పాలు చేసి ఈనాడు మళ్ళా పరా నిందలేయటం అనేది కరెక్ట్ కాదు అని ఈ రాజు కేసీఆర్ చేసినటువంటి తప్పుడు విధానాల వల్లనే తెలంగాణ ముందు భాగంలో ఉండవలసినటువంటి తెలంగాణ ఈరోజు వెనకబాటుకు గురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 150 కోట్ల రూపాయలు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెచ్చించడం జరిగింది. అది ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎలాంటి పారదర్శకం లేకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ అందరికి కూడా సమానంగా మరి అవకాశం కల్పించుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈ దేశ భారత క్రికెట్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించి
ఒక ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అజారుద్దీన్ గారికి ఈరోజు మంత్రివర్గంలో అవకాశం. మంత్రివర్గంలో యొక్క సామాజిక సమతుల్యం కొరకు అట్టడుగు వర్గాలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గంలో భాగస్వామ్యం చేస్తే దాన్ని విమర్శించడానికి మీకు సిగ్గులేదా అని అడుగుతున్నాను. మరి రాజ్యాధికారంలో అందరూ భాగస్వామ్యం కావద్దా? ముస్లింలు అయినంత మాత్రాన వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం ఏ విధంగా తప్పని కూడా ఈ సందర్భంగా మేము ఈ టీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ బీజేపీని కానీ ప్రశ్నిస్తున్నాం. మైనార్టీ వర్గానికి మంత్రి ఇస్తే మీకేంది బాధ అని అడుగుతున్నాం. కేవలం మంత్రివర్గం అనేది ప్రభుత్వాల యొక్క ఇష్టానుసారంగా అవకాశాల మేరకు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా రెండు మంత్రులు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా పరిస్థితుల మేరకు ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనేది అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన మేరకు చేస్తుంది. సామాజిక సమతుల్యము, అందరినీ సమానత్వం, భాగస్వామ్యం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి అది ఆ విధంగా చేయడం జరిగింది.